హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ 31. రచయిత చిరచాపు మౌనిక గారు. కోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మౌనంగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది శాన్వి. ఆమెకు మనసంతా గందరగోళంగా ఉంది. శివ తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్ళాడు. ఆమె ఫోన్కి మాటిమాటికి మెసేజ్ వచ్చేసినట్టు సౌండ్ వస్తుంది. ఆమె ఫోన్ తీసుకొని ఓపెన్ చేసేసరికి అన్నోన్ నెంబర్ నుంచి వీడియోస్ వచ్చాయి. ఏంటి అని ఆమె ఆలోచిస్తూ డౌన్లోడ్ చేసి చూస్తే ఆమె మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఆ వీడియోస్లో ఏముంది అంటే వాళ్ళ ఇద్దరూ కలిసి రాజేష్ బాడీని బీరువాలో కట్టేసి తీసుకొచ్చి కొండ మీద నుంచి తోసేయడం అన్నీ కూడా చాలా నీట్గా వీడియో తీసి ఆమెకు పంపించారు. ఆ వీడియో అంతా చూస్తున్నాను. ఆమెకు మతిపోయింది. చేతులు కళ్ళు వణుకుతున్నాయి. ఈలోగా శివ ఇంటికి వచ్చాడు. ఆమెను చూసి ఏమైంది అని అనుమానంగా అడిగాడు. అప్పుడు ఆమె చేతిలోనే ఫోన్ అతనికి ఇచ్చింది. అందులో ఉన్న వీడియో చూసిన అతను షాక్ అయిపోయాడు. వెంటనే ఆమె పక్కన కూర్చొని ఏంటి ఇదంతా, ఎవరు తీశారు, ఈ నెంబర్ ఎవరిది, నీకెందుకు పంపించారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. నాకెలా తెలుస్తుంది, అన్న నెంబర్ నుంచి వచ్చింది. అసలు ఈ వీడియోలన్నీ ఎవరు తీసుకుంటారు, ఇప్పుడు ఉన్న టెన్షన్ కాక కొత్తవి వచ్చాయి. మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసి చూశారు. నా ట్రీషుబల్లని వచ్చింది. శివ జుట్టు పట్టుకొని మంచంపై కూర్చుండిపోయాడు. ఈలోగా ఆ నెంబర్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది. శివ టెన్షన్గా చూస్తూ స్పీకర్ ఆన్ చేయన్నాడు. ఆమె స్పీకర్ ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను పంపిన వీడియోస్ అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయా అంటే కొత్త ఫోన్ కొన్నానులే, దాంతో తీశాను, బాగా వచ్చాయా లేదా అని అన్నాడు అటువైపు వ్యక్తి. ఎవరు నువ్వు అని అడిగింది శాన్వి. నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదు. అయినా నేనెవరైతే ఏమిటి, ఈ వీడియో కనుక బయటికి వస్తే నువ్వు ఎవరు అందరికీ బాగా తెలుస్తుంది, ఎలాంటి దానివో తెలుస్తుంది అన్నాడు అతను. బెదిరిస్తున్నావా అని అంది ఆమె. అలానే అనుకో అన్నాడు అతను నిర్లక్ష్యంగా. ఈలోగా శివ ఫోన్ లాక్కొని రేయ్ ఎవడరా నువ్వు, పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు ఆ వీడియో ఉన్నది మేమని ప్రూఫ్ ఏంటి, వీడియో రోజరీ చేసావని చెప్తాం, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావంటే నేను మామూలు మనిషిని కూడా కాదు అని అన్నాడు శివ కోపంగా. నువ్వు మామూలు మనిషివి కాదని తెలుసు బాసు, అయినా వీడియో నిజమో తెలుసుకోలేనంత పిచ్చిది కాదులే కోర్ట్. అయినా అనవసరమైన డిస్కషన్ ఆపి ముందు నేను చెప్పేది వినండి. మీరు ఇద్దరు నాకు 50 లక్షలు కావాలి. మీరు ఆ డబ్బు ఇచ్చి మరుక్షణం ఈ వీడియోస్ ఇంకా కాపీస్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఈ వీడియో బయటికి రాకుండా చేస్తాను అన్నాడు అతను. ఆ మాట విన్న వెంటనే వాళ్ళ ఇద్దరూ కూడా షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 50 లక్షల మా దగ్గర ఎక్కడ ఉన్నాయి, అయినా బెదిరించి మా దగ్గర అంత డబ్బు లాక్కోవాలి అన్న మా దగ్గర ఏమీ లేవు అని అంది శాన్వి. నీ దగ్గర ఉందా లేదా అని నేను అడగలేదు, నాకు కావాలని చెప్పాను అంతే. 2 రోజుల్లో ఏర్పాటు మళ్ళీ నేను అప్పుడు చెప్తాను. అటువైపు నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. ఇద్దరు కూడా అయోమయంగా కూర్చుండిపోయారు. అసలు నీ మాట వినకుండా ఉండాల్సింది. ఏదో ఆ రాజేష్తో కొట్టినా తిట్టినా తప్పక బ్రతికాను, కానీ ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఇన్ని ఇబ్బందుల్లో పడ్డాను. ఇదంతా నా తప్పే అని ఏడుస్తుంది శాన్వి. అంటే నేనేమైనా నిన్ను బలవంతం పెట్టాను, ఏదో నువ్వు వాడితో కష్టాలు పడుతున్నావు అని, నీకు ఏదో ఒక ఉపయోగకరంగా ఉంటుంది అని కేసు వేయమన్నాను. నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా, నువ్వే వెంటనే ఒప్పేసుకున్నావు, మళ్ళీ నన్ను అంటావేంటి అని అన్నాడు కోపంగా. నేను అదే అంటున్నాను, నీ మాట వినకుండా ఉండాల్సింది అని. ఆయన అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామో అది ఆలోచించు అని అంది శాన్వి. ఏం చేస్తాం, వాడు అడిగిన డబ్బు వాడి మొహాన్న కొట్టి ఆ వీడియో తెచ్చుకోవడమే అని అన్నాడు శివ. ఏంటి కొట్టేది, నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అంది శాన్వి. నా దగ్గరే ఉంటే నేను ఈ కేసులు అని డబ్బు అని ఎందుకు తిరుగుతాను అన్నాడు శివ. మరైతే ఎలా కొడతావు వాడి ముఖాన అంది శాన్వి. నువ్వే ఇవ్వాలి, నేను నా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంది శాన్వి. బాగా అర్థమవుతుంది. ఆ రాజేష్ గాడు దగ్గర ఏమైనా ఉంటాయి కదా, వాడి బ్యాంక్లో కానీ ఇంట్లో కానీ, నీకు తెలియకుండా ఉంటుందా, అవి ఇచ్చేద్దాం అని అన్నాడు శివ క్యాజువల్గా. ఆ రాజేష్ దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, ఉంటే గింటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటాయి అంతే అని అంది శాన్వి.
మరి కోర్టులో ఉన్న ఆ రామ్ గాడిని వదిలేసి ఈ రాజేష్ గారి దగ్గరకు ఎందుకు వచ్చావు మరి అన్నాడు శివ. ఏం చేస్తాం, అప్పుడు బుద్ధి మందగించింది. డబ్బు ఉందని ఆ రామ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అతనికి డబ్బు ఉందనే కానీ అది ఖర్చు పెడుతుంటే అతను వాళ్ళ అమ్మ డబ్బు ఉందని ఖర్చు పెట్టకూడదు, జల్సాకి పోకూడదు అని రోజు నసపెట్టేవారు. అయినా సరే నేను వినకుండా నా దారిలో నేను ఉండేదాన్ని. కాలేజ్లో మేమిద్దరం ప్రేమించుకున్న తర్వాత పీజీ కోసం రామ్ అమెరికా వెళ్ళిపోయాడు. తర్వాత కాలేజ్లో ఉన్న రాజేష్ పరిచయం అయ్యాడు. తను పెళ్ళయ్యాక నేను ప్రెగ్నెంట్ అని తెలిసి తర్వాత మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు. ఎంతో ఊహించుకున్న నేను రామ్తో ఊహించుకున్న జీవితం లేదు అని రాజేష్ అయితే ప్రతిదానికి నన్ను వెనకేసుకొని రావడం, నేను ఏదంటే అది కరెక్ట్ అనడం ఎందుకో తెలియదు. తర్వాత నాకు రాజేష్తోనే ఉండాలి అనిపించింది. అందుకే రామ్ని ఇంకా నాకు పుట్టిన కూతుర్ని కూడా వదిలేసి రాజేష్తో వెళ్ళిపోయాను. కొన్ని రోజులు రాజేష్ బాగానే ఉన్నాడు. తర్వాత అతను నెమ్మదిగా మారిపోయాడు. అర్థం లేని అనుమానాలు, కోపాలు, గొడవలు. అప్పుడే అనిపించింది వదిలేసి రావడం తప్పేమో అని. వెనక్కి వెళ్ళలేను, మా అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను. తప్పక రాజేష్తో ఉండిపోయాను. అదే సమయంలో నువ్వు వచ్చి ఈ ఆఫర్ ఇచ్చేసరికి నా జీవితం ఎప్పటికైనా మారుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో ఒప్పుకున్నాను. కానీ ఇలా మారిపోతుంది అని అనుకోలేదు అని అంది శాన్వి. అంతా విన్న శివ కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ కేసు మనం ఖచ్చితంగా గెలవమని అర్థమైపోయింది. పోనీ గెలిస్తే ఆ డబ్బుతో అయినా వాడికి ఇచ్చి సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ఇప్పుడు ఏం చెయ్యడం అని అన్నాడు శివ. పోనీ ఒక పని చేద్దాం, ఈ కేస్ విత్డ్రా చేసుకుంటాం అని రామ్కి చెప్పి అతను హెల్ప్ అడుగుదాం అని అంది శాన్వి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రామ్ ఈ విషయాలన్నీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? మొదటికే మోసం వస్తుంది, ఇప్పటికే మూడో మనిషికి తెలిసింది అని టెన్షన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ అవసరమా? ఆ రామ్ మంచిగా ఉంటే నిజంగా రాముడే, అదే కనుక తేడా వస్తే రావణాసురుడు అయిపోతాడు. నాకు తెలుసు కదా తన గురించి. ఈ ఐడియా అసలు వర్కౌట్ అవ్వదు అన్నాడు శివ. రామ్ ఇంటి నుంచి శాన్వి అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడే ఉండిపోవచ్చు కదా అమ్మ నా దగ్గర అని అంది జానకి. లేదులే అమ్మా, నాన్న నేను అక్కడే ఉంటాం, నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయినా కూతురు దగ్గర తన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అంటూ ఆమె తల నిమిరింది. ఆమె దానికి ముఖం బాధగా పెట్టింది. మీరు ఇద్దరు సంతోషంగా ఉండండి, తొందరలోనే శుభవార్త చెప్పాలి అని అంది వాళ్ళ ఇద్దరిని చూస్తూ. అప్పుడు జానకి సిగ్గుతో కళ్ళు దించుకుంది. బంగారు తల్లి, నీ జీవితం ఐశ్వర్య జీవితం ఆనందమయం చేయటానికి దేవుడు పంపించిన దేవత మా జానకి, సంతోషంగా ఉండు. ఈ కేసు ఆల్రెడీ మనం గెలిచినట్టే అని ఆమె చేతికి బంగారు ఉంగరం తొడిగారు. బంగారంతో చేసి చిన్న వజ్రం పెట్టి ఉంది మధ్యలో. ఇప్పుడు నాకెందుకు ఇవి అని జానకి మొహమాటంగా ఉంది. లేదమ్మా, ఇది బిడ్డ పుట్టాక నా కూతురికి ఇద్దాము అనుకున్నాను, కానీ దానికి ఆ అర్హత లేదు అని ఇప్పుడే అర్థమయ్యింది, అందుకే నీకు ఇస్తున్నాను అని అంది ఆమె. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అందరూ లోపలికి వచ్చి ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్ వాళ్ళ గదిలోకి వచ్చేసరికి జానకి ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి జానకమ్మ గారు తెగ ఆలోచిస్తున్నారు అన్నాడు అతను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ. అది కాదు, ఈరోజు కోర్టులో ఆ శాన్వి ఫేస్ చూసారా? ఏదో తేడాగా ఉంది, డల్గా కూడా ఉంది. ఏదో పోగొట్టుకున్నట్టుగా అపరాధ భావం కనిపిస్తుంది తన ముఖంలో. మధ్యలో ఆ శివగాడి వచ్చి ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు. అయినా సరే ఆమె ఏం మాట్లాడట్లేదు అని అందే జానకి. అసలు నీకు బుద్ధుందా? బెడ్రూమ్లోకి వచ్చాక మాట్లాడాల్సిన మాటలేనా అవి? వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు? అయినా మనం కేసు గెలవబోతున్నాం కదా, గెలిచేశాం అంతే, ఇంకెందుకు ఈ డిస్కషన్ ఇప్పుడు? అది ఎలా ఉంటే నీకెందుకు అన్నాడు రామ్. అది కాదు, ఎన్ని రోజులు ఆమె కలిసినప్పుడు లేనిది నేను ఒకటి గమనించాను. ఇప్పుడు నా చేతిలోనే నా పక్కన ఎవరి కోసం
వెతుకుతున్నట్టుగా అనిపించింది అని అంది జానకి. ఎవరి కోసం వెతుకుతుంది అని అన్నాడు రామ్. ఐశ్వర్య ఉందేమో అని అనుకుంటా అని అంది జానకి. అది అలాంటిది అయ్యే ఉంటే ఎన్ని రోజులు ఐశ్వర్యకి దూరంగా ఉంటుందా? నీకు తెలియదులే జానకి, దానికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు. నాకు తెలుసు కదా. అయినా ఆ విషయం వదిలే, ముందు వెళ్ళిపోతూ వాళ్ళ అన్నమాట గురించి ఆలోచించు అన్నాడు రామ్. ఏం మాట అని అంది జానకి. అదే శుభవార్త గురించి అని అన్నాడు రామ్. అతను మీద చురుకోపంతో చూసింది జానకి. అతను కూడా ఆమె వైపు చిరునవ్వుతో కొంటిగా చూశాడు. మిమ్మల్ని అంటూ అతన్ని చేరుకుంది జానకి. శాన్వి ఇంకా శివ తలలో పట్టుకొని కూర్చున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక. ఏదైనా ఆలోచించు శివ, నాకు తల పగిలిపోతుంది. అంత డబ్బు ఎలా ఇస్తాం అని అంది శాన్వి. ఆ రామ్ని అడగమంటే అడగను అంటున్నావు అని అన్నాడు శివ. నీకు అతని గురించి పూర్తిగా తెలియదు. తెలిస్తే ఇలా మాట్లాడవు అని అంది శాన్వి. మరి ఇప్పుడు ఎలా అని అన్నాడు శివ. మీ నాన్నని అడగవచ్చు కదా అని అంది శాన్వి. చాలే, మా నాన్న నేను దుబాయ్ వెళ్ళడానికి డబ్బు అడిగితేనే ఇవ్వలేదు, ఇంకా 50 లక్షలు ఇస్తాడా అని అన్నాడు. వాడు ఫోన్ చేస్తాడు, ఇద్దరం ఇరుక్కుంటాం. మళ్ళీ ఎల్లుండు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఇప్పట్లోగా ఈ తలనొప్పి ఉండకపోతే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అంది శాన్వి. అలా ఉండాలి అంటే నా దగ్గర ఒక మార్గం ఉంది అని అన్నాడు శివ. ఏంటది? మరి నువ్వు ఆ విషయం చెప్పాక నువ్వు కోప్పడకూడదు అని అన్నాడు శివ. అబ్బా, నసక్కుండా త్వరగా చెప్పు అని అంది శాన్వి. నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒక సేటు దగ్గర పనిచేసేవాడని. అతను ఈ మధ్య ఇండియా వచ్చాడు, నన్ను కలిశాడు కూడా. అతనికి కొంచెం అమ్మాయిల పిచ్చి ఎక్కువ, అందుకే నువ్వు అతనితో ఒకసారి అని అన్నాడు శివ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటూ కోపంగా అతని మీదకి వెళ్ళింది కొట్టడానికి. ఇప్పుడు కోపడితే ఏమి వస్తుంది? పోనీ డబ్బులు వచ్చే ఐడియా ఏమన్నా ఉంటే చెప్పు, చేద్దాం. లేకపోతే జైల్లో కూర్చొని చెప్పకూడదు తిందాం అన్నాడు శివ. అందుకని ఇది ఒకటే మార్గమా అని అంది కోపంగా శాన్వి. అయినా నువ్వు ఏదో పతివ్రతలాగా మాట్లాడుతున్నావు ఏంటి? అలవాటేగా అని అన్నాడు కోపంగా చూసింది. కాదు అని, లేదు అని కానీ చెప్పలేదు. సైలెంట్గా కూర్చుంది. ఈలోగా మళ్ళీ ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో అని అంది శాన్వి. ఫోన్ స్పీకర్లో ఉంది. డబ్బు రెడీ అయ్యిందా అని అన్నాడు అటువైపు వ్యక్తి. అంత డబ్బు అంటే కష్టం అని అంది శాన్వి. అయితే జైల్లో కలుద్దాం అన్నాడు. ఒక్క నిమిషం, మాకు కొంచెం టైం కావాలి అని అన్నాడు శివ. ఎంత టైం కావాలి? పోనీ 1 సంవత్సరం సరిపోతుందా అని అన్నాడు అతను వెటకారంగా. కాదు, ఆలోచించడానికి అని అన్నాడు శివ. ఏం ఆలోచిస్తారు? రేపటిలోగా ఆ డబ్బు నా చేతిలోకి రాకపోతే మీ బండారం పోలీసుల చేతిలో ఉంటుంది అని ఫోన్ పెట్టేశాడు. ఇద్దరు తలలు పట్టుకున్నారు. ఇంకా ఇంతకంటే వేరే దారి లేదా అని అంది శాన్వి. లేదు అని అన్నాడు శివ. తప్పదా అని అంది శాన్వి భయపడుతూ. తప్పదు. హే ఐశ్వర్య, ఆగు అంటూ పరిగెడుతుంది జానకి. అమ్మ నన్ను పట్టుకో అంటూ జానకి పరిగెట్టిస్తుంది. ఇద్దరిని చూసిన ఇంట్లో వాళ్ళు నవ్వుకుంటారు. మొన్నటి వరకు మన ఇంట్లో ఒక చిన్న పిల్లే ఉండేది, ఇప్పుడు ఇద్దరు అని అంది శారదమ్మ నవ్వుతూ. ఎవరమ్మా అని అన్నాడు రామ్. ఇంకెవర్రా, నీ భార్య అని అంది శారదమ్మ. ఆ మాటకి రామ్ కూడా నవ్వాడు. ఎన్ని రోజులకి నీ మొహంలో ఆనందం చూస్తున్నారా? నేను ఇదంతా జానకి వల్లే. తను నీకు దగ్గరైనప్పటి నుంచి కూడా నువ్వు సంతోషంగానే ఉన్నావు. ఈ కోర్టు గొడవలు వచ్చినా సరే అలానే ఉన్నావు సంతోషంగా అని అంది శారదమ్మ. రామ్ కూడా అవును అన్నట్టు తల ఊపాడు. అమ్మ, మన జానకమ్మకి ఒక పాప బాబు పుట్టేస్తే ఇంకా ఆ చిన్నతనం పోతుందిలే అని అంది లక్ష్మమ్మ. జానకి ఐశ్వర్యాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది. అయ్యాయా మీ ఆటలు, ఇంకా నువ్వు స్కూల్కి, నువ్వు కాలేజ్కి వెళ్ళరా ఇంకా అని అన్నాడు రామ్. హాలిడేస్ ఇంకా అవ్వలేదు అని అంది జానకి. అయితే నాతో పాటు ప్యారిస్కి రండి అన్నాడు రామ్. ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు. ఏంటి రామ్ గారు, మీరు అన్నీ ఇలా సడన్ షాక్లే ఇస్తారు మీరు, ఏంటి సడన్గా అని అంది జానకి. ఈ కేసు గొడవ అయ్యాక వెళ్దాం అనుకున్నా, అయిపోయిందిగా అందుకే వెళ్దాం అన్నాడు రామ్. హమ్ అని అంది జానకి. ఎందుకంటే అతను అప్పుడు చెప్పాడు అంటే ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు అని అర్థం. హే ప్యారిస్ అని అంది ఐశ్వర్య సంతోషంగా.
కానీ మీ ఇద్దరే వెళ్ళిరండి అని అంది శారదమ్మ. అదేంటత్తయ్య, ఐశ్వర్య కూడా వస్తుంది అని అంది జానకి. ఎప్పటికి మీరు వెళ్ళిరండి జానకి, ఐశ్వర్య మళ్ళీ వస్తుందిలే అని అంది. నానమ్మ, నేను అమ్మ వాళ్ళతో వెళ్తాను అని అంది ఐశ్వర్య ఏడుపు మొహంతో. చూడు తల్లి, నీకు తమ్ముడు కావాలా వద్దా అని అంది శారదమ్మ. కావాలి అని అంది ఐశ్వర్య. అయితే మీ అమ్మా నాన్న వెళ్ళి నీకు మంచి తమ్ముడిని తీసుకొస్తారు, సరేనా అని అంది. సరే, హే నాకు తమ్ముడు వస్తాడు అంటూ ఆడుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. జాని కూడా ఆమె వెనకాలే వెళ్ళిపోయింది. అక్కడే ఉంటే ఆమెకు సిగ్గుగా అనిపించి ఆమెను చూసిన రామ్ నవ్వుకున్నాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.